హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజియన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనందరికీ సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ నుంచి మనకి లేటెస్ట్‌గా జాబ్ రిక్రూట్‌మెంట్ అయితే రావడం జరిగింది. సో, మీకు ప్రతి నెల సాలరీ కూడా 20,480 దాకా అయితే మీకు రావడం జరుగుతుంది. సో, సాలరీతో పాటు మీకు అదర్ అలవెన్సెస్ కూడా అయితే మీకు ఉంటాయన్నమాట సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించి. సో, డియర్‌నెస్ అలవెన్స్ అని, హౌస్ రెంట్ అలవెన్స్ అని, లీవ్ ట్రావెల్ కన్సెషన్స్ అని, మెడికల్ ఎక్స్‌పెన్సెస్ అని ఇవన్నీ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. సో, పర్మనెంట్‌గా చేసుకోవచ్చు. తప్పకుండా అయితే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోండి. సో, ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు. మీకు జాబ్ పోస్టింగ్ కూడా మీకు హైదరాబాద్‌లో వచ్చే అవకాశం అయితే ఉండడం జరిగింది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. సో, మీకు అన్‌రిజర్వ్డ్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని కేటగిరీ వాళ్ళకి మనకి వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. సో, ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ జాబ్ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అయితే అప్లై చేయండి. సో, మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. అది క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. ఫర్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీరు గనక ఈ వీడియోని ఇక్కడి దాకా చూసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో కంటెంట్ నచ్చే ఉంటుంది. కాబట్టి ఒక లైక్ చేసి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఈసీఐఎల్ సంస్థ నుంచి మనకి లేటెస్ట్‌గా జాబ్ రిక్రూట్‌మెంట్ అయితే రావడం జరిగింది. ముందుగా మనకి ఇక్కడ ఎమాల్యుమెంట్స్ అండ్ బెనిఫిట్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. అంటే మీకు ఇక్కడ ప్రతి నెల బేసిక్ పే అంటే 20,480 రూపీస్ దాకా అయితే మీకు పర్ మంత్ సాలరీ అయితే ఉండడం జరుగుతుంది. సో, ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే. ఇక్కడ మీకు ప్రతి సంవత్సరం మీకు 3% యాన్యువల్ ఇంక్రిమెంట్ కూడా అయితే మీకు ఉంటుందన్నమాట బేసిక్ పే అనేది. అలాగే మీకు బేసిక్ పేతో పాటు డియర్‌నెస్ అలవెన్స్ అని, హౌస్ రెంట్ అలవెన్స్ అని, ఫ్రింక్ బెనిఫిట్స్ అని, ప్రావిడెంట్ ఫండ్ అని, గ్రాట్యుటీ అని, మెడికల్ బెనిఫిట్స్ అని, లీవ్ ట్రావెల్ కన్సెషన్స్ అని ఇవన్నీ అయితే మీకు రావడం జరుగుతాయి సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. సో, ఇక్కడ మీకు రిజర్వేషన్స్ కూడా అయితే మీకు ఉండడం జరిగింది. సో, మీకు అన్‌రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్‌లో మీకు వేకెన్సీస్ కూడా అయితే మీకు ఉన్నాయన్నమాట. ఇక్కడ మీకు మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసినట్లయితే మీకు ఎలాంటి ఇంటర్వ్యూ అయితే ఉండదన్నమాట. సో, మీకు కేవలం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అలాగే ట్రేడ్ టెస్ట్ అయితే మీకు ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. సో, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మీకు హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ, కోల్కతా, చెన్నై, బెంగుళూరులో అయితే మీకు ఉండడం జరుగుతాయి. మీకు దగ్గరలో ఉన్నదానికి మీరు ఆన్‌లైన్‌లో అయితే పెట్టుకోవచ్చనమాట. సో, ఇక్కడ మాకు 1 మార్క్ అయితే ఈచ్ క్వెషన్‌కి అయితే ఉండడం జరుగుతుంది. సో, ఎవ్రీ రాంగ్ ఆన్సర్‌కి 0.25 నెగెటివ్ మార్క్స్ అయితే ఉండడం జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా చూసి ఆన్సర్ అయితే చేయండి. సో, ఇక్కడ మీకు ఎవరైతే షార్ట్ లిస్టెడ్ అయ్యారో ట్రేడ్ టెస్ట్‌కి వాళ్ళకైతే మీకు హైదరాబాద్‌లో అయితే ఈ ట్రేడ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. సో, ఎవరైతే ఈ సీబీటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో షార్ట్ లిస్టెడ్ అయ్యారో వాళ్ళకి ఉంటుందన్నమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయితే చేయడం జరుగుతుంది. సో, ఈ ట్రేడ్ టెస్ట్‌కి అయితే మీకు టు అండ్ ఫ్రో మీకు చార్జెస్ కూడా ట్రైన్ చార్జెస్ కూడా అయితే మీకు వాళ్ళే ఇస్తారనమాట. సో, కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఎవరైతే ఈ ట్రేడ్ టెస్ట్‌కి మీరు షార్ట్ లిస్టెడ్ అయ్యారో సో, హైదరాబాద్‌కి వెళ్ళాల్సి ఉంటుంది కదా! సో, మీరు ఇండియాలో ఎక్కడి నుంచైనా సరే మీకు వెళ్తారు కదా ట్రైన్‌లో. సో, ఆ ట్రైన్ టికెట్ కూడా అయితే మీకు టు అండ్ ఫ్రో అంటే వెళ్ళడానికి, రావడానికి ట్రైన్ టికెట్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ట్రేడ్ టెస్ట్‌కి. కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో, ఇక్కడ మీకు ఈ ఇక్కడ చూపించిన సర్టిఫికేషన్స్ అన్నీ కూడా అయితే ఇవైతే ఉండాలనమాట. సో, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అలాగే జనరల్ కండిషన్స్ కూడా అయితే ఇచ్చారు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాలనమాట. ఇక్కడ మీకు ఇందాక చెప్పిన విధంగా స్లీపర్ క్లాస్‌లో అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ట్రైన్ ఫేర్ టికెట్ అనేది. అంటే మీరు మీకొచ్చిన ట్రావెల్ టికెట్ ఉంటుంది కదా! సో, అది సబ్మిట్ చేసినట్లయితే మీకు ట్రాన్స్‌ఫర్ అయితే చేస్తారనమాట. అలాగే వీటికి సంబంధించి హౌ టు అప్లై అని చెప్పి ఇచ్చేయరు. సో, ఇక్కడ ప్రొసీజర్ ఫర్ అప్లయింగ్ ఫీ కూడా అయితే ఇచ్చారు. ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసరికి 5థ్ జూన్ లోపలైతే అప్లై చేయాలన్నమాట. 16థ్ మే నుంచి 5థ్ జూన్ లోపలైతే మీరు అప్లై చేయాలి ఆన్‌లైన్‌లో. డౌన్‌లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ ఇవన్నీ అయితే వెబ్‌సైట్‌లో త్వరలో అయితే పెడతారనమాట. సో, ఇక్కడ మీకు ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి ఇక్కడ ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. అండ్ మిగిలిన వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ₹750 అయితే అప్లికేషన్ ఫీజ్ ఉంది. సో, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ₹750 అప్లికేషన్ ఫీజ్ పే చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీకు టెక్నీషియన్ అనే గ్రూప్ 2 ఉద్యోగాలన్నమాట ఇవి. సో, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, మెకానిస్ట్, ఎలక్ట్రీషియన్, టర్నర్, షీట్ మెటల్ వెల్డర్, కార్పెంటర్, పెయింటర్ అనే ఉద్యోగాలకి వీళ్ళు రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. సో, దీనికల్లా మీకు జస్ట్ ఐటీఐ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఎవరైతే ఐటీఐ పాస్ అయ్యారో 27 ఇయర్స్ వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. 18-25 ఇయర్స్ వరకు. సో, ఐటీఐ పాస్ అయిన తర్వాత మీకు జస్ట్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే సరిపోతుందనమాట.
సో మీరు ఎలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్‌లో అయినా సరే మీకు వన్ ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్లయితే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు గనక ఎక్స్‌పీరియన్స్ లేకపోతే మన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి మన ఛానల్ వీడియోస్‌లో 10థ్ బేస్డ్ మీద కూడా అయితే ఉన్నాయి. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా. సో మీరైతే అవి చెక్ చేసి వాటికైతే అప్లై చేయండి. సో వీటికైతే మీరు అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళైతే. సో ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారో సో వాళ్ళైతే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే ఇక్కడ మీకు ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఎక్స్‌ట్రా 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ అయితే ఎక్స్‌ట్రా 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో సో అప్లై లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో అది క్లిక్ చేసినట్లయితే మీకు అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది అప్లై చేయడానికి. మీకైతే వీళ్ళకి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కి సంబంధించి. సో ఇక్కడ మీకు క్లిక్ హియర్ టు అప్లై ఫర్ న్యూ పోస్ట్‌లు అని ఉంటుంది. సో ఇదైతే క్లిక్ చేయండి. మీకైతే ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ దగ్గర సో ఇక్కడ 7/2025 అని ఉంటుంది. సో ఇదైతే క్లిక్ చేయండి. తర్వాత పోస్ట్ అప్లైడ్ ఫర్ మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు? టెక్నీషియన్ గ్రేడ్ 2 విత్ న్యాక్ ఆర్ టెక్నీషియన్ గ్రేడ్ 2 విత్ ఎక్స్‌పీరియన్స్ అని అడుగుతున్నారు. సో ఒకవేళ మీకు న్యాక్‌లో క్వాలిఫై అయినా సరే మీకు ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఏదైతే అది ఎక్స్‌పీరియన్స్ ఉంటే దీంట్లో అప్లై చేయండి. లేకపోతే దీంతో అప్లై చేయండి. ఒకవేళ న్యాక్ పాస్ అయినట్లయితే. తర్వాత ఇది క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇలా ఓపెన్ అవుతుంది. మీ డీటెయిల్స్ అన్ని అయితే ఎంటర్ చేయండి. చేసిన తర్వాత వాలిడేట్ పర్సనల్ డీటెయిల్స్ క్లిక్ చేయండి. తర్వాత కరస్పాండింగ్ డీటెయిల్స్ అంటే మీకు ఇక్కడ ప్రెజెంట్ అడ్రెస్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయండి. సో అక్కడి నుంచి మీకైతే ఒకవేళ ట్రేడ్ టెస్ట్‌లో మీకు క్వాలిఫై అంటే మీకు కాల్ లెటర్ వచ్చినట్లయితే కంప్యూటర్ బేస్‌లో టెస్ట్‌లో షార్ట్ లిస్ట్ అయ్యి ట్రేడ్ టెస్ట్‌కి కాల్ లెటర్ వచ్చినట్లయితే దానికి ట్రైన్ టికెట్ అనేది మీకు ఇక్కడ కరస్పాండింగ్ అడ్రెస్ ఏదైతే ఉంటుందో సో అక్కడి నుంచి అయితే మీకు టు అండ్ ఫ్రో మీకైతే ట్రైన్ టికెట్ కూడా అయితే మీకు రీఫండ్ అయితే రావడం జరుగుతుంది అమౌంట్ అనేది. సో అది చూసుకొని పెట్టుకోండి. తర్వాత వాలిడేట్ అడ్రెస్ క్లిక్ చేయండి. సో 2 సేమ్ అయినట్లయితే పర్మనెంట్ కరస్పాండింగ్ కాపీ క్లిక్ చేయండి. అదే కాపీ అయిపోతుంది. మీ ప్రైమరీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. తర్వాత మీకు సంబంధించి 10థ్ బేస్డ్ ఇవన్నీ ఏదైతే ఉంటాయో అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఎస్‌బీఐ పేమెంట్‌కి సంబంధించి మీరు కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే పే చేయక్కర్లేదు కాబట్టి వాళ్ళు డైరెక్ట్‌గా అప్లై చేయొచ్చు. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆళ్ళు అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాలి కాబట్టి అప్లికేషన్ పేమెంట్ లింక్ కూడా మన ఛానల్ వీడియో కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో అది క్లిక్ చేసి పే అయితే చేసుకోవచ్చనమాట. సో అది ఎలా పే చేయాలో కూడా అయితే చెప్తాను కాబట్టి చివరిదాకా చూడండి. సో మీ ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇంకా ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత వాలిడేట్ ఎక్స్‌పీరియన్స్ క్లిక్ చేయండి. తర్వాత మీకు సంబంధించిన ఏవైతే 2 రిఫరెన్సెస్ అయితే ఎంటర్ చేయాలనమాట. మీకు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ గాని ఆర్ మీకు సంబంధించిన కాలేజ్ టీచర్స్ గాని ఎవరైనా పర్వాలేదు. సో ఆ 2 రిఫరెన్సెస్ వాళ్ళ పేర్లు, మీ రిలేషన్ ఏంటి స్టూడెంట్ అయితే స్టూడెంటా లేకపోతే ఏదైతే అది, వాళ్ళ మొబైల్ నంబరు, వాళ్ళ పోస్ట్ ఏంటి అది కూడా అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ లాంగ్వేజెస్ ఏ లాంగ్వేజెస్ వచ్చో అది ఎంటర్ చేసి వాలిడేట్ లాంగ్వేజ్ క్లిక్ చేయండి. తర్వాత మీ ఫోటో, సిగ్నేచర్ డాక్యుమెంట్స్ అండ్ అప్‌లోడ్ చేసి తర్వాత మీ 10థ్ ఐటీఐ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే ఇంకా అదర్స్ కూడా అది ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయండి. ఇలా ఆన్‌లైన్‌లో ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇలా అప్లై చేసి ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ కూడా మీరు సబ్మిట్ అయితే చేసి ఫైనల్‌గా డౌన్‌లోడ్ కూడా అయితే చేసుకోవచ్చు. ఎవరైతే అప్లికేషన్ ఫీజ్ పే చేయాలో సో ఆళ్ళకి అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఇస్తాను. సో అది క్లిక్ చేసినట్లయితే మీకు ఆ పేమెంట్ లింక్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది పే చేయడానికి. ఇదైతే ఎస్‌బీఐ వాళ్ళకి సంబంధించి అఫీషియల్ పేమెంట్ లింక్ అన్నమాట. సో ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కి సంబంధించి. సో ఇక్కడ సెలెక్ట్ కేటగిరీ మీద క్లిక్ చేసి సో 7/2025 అని ఉంటుంది. సో ఇది క్లిక్ చేయండి. సో ఇలా మీకైతే ఓపెన్ అవుతుంది. మీ నేమ్, మీ మొబైల్ నంబర్, తర్వాత మీ మొబైల్ నంబర్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసి ఇక్కడ టిక్ బాక్స్ మీద టిక్ చేసి క్యాప్చా ఏదైతే ఉంటుందో ఆ క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకైతే వెరిఫై పేమెంట్ డీటెయిల్స్‌లోకి వెళ్తుంది. మీ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసేసి అన్ని కరెక్ట్ అయినట్లయితే పేమెంట్ అయితే కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసిన తర్వాత ఫైనల్‌గా రిసిప్ట్ కూడా డౌన్‌లోడ్ చేసుకోండి. సో ఈ రిసిప్ట్‌ని మీరైతే అప్లికేషన్ ఫార్మ్‌లో అయితే అప్‌లోడ్ అయితే చేయాలి. వాటి యొక్క డీటెయిల్స్ కూడా అయితే ఎంటర్ చేయాలి. సో ఇలా ఆన్‌లైన్‌లో ఈజీగా అయితే అప్లై చేయొచ్చు. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేయండి. ఒకవేళ మీకు ఈ జాబ్స్ అక్కర్లేకపోతే పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వీడియోస్ అనేవి మన ఛానెల్‌లో వీడియోస్‌లో అయితే ఉన్నాయి. సో మీరైతే అవి చెక్ చేసి వాటికైతే అప్లై చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. మీరు ఇంకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్లి జాయిన్ అవ్వండి. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం దాని లింక్ అనేది కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.